ఆమె మోషే దైవికమైనటువంటి స్వస్థత అనండి ఒకసారి. మోషే దైవికమైన స్వస్థత. మోషే గారి యొక్క పేరు బైబిల్ గ్రంథంలో 740 సార్లు రాయబడింది. మోషే గారి పేరు ఎన్నిసార్లు రాయబడింది బైబిల్లో? 740 సార్లు రాయబడింది. హల్లెలూయా. కాబట్టి మోషే సాత్వికుడు, మోషే ప్రార్థన పరుడు, మోషే నమ్మకమైన వాడు. అనండి ఒకసారి. మోషే ఎటువంటి వాడంట? మోషే సాత్వికుడు. సాత్వికుడు అంటే ఏమిటి? ఎవరేమన్నా సరే ఆయన తిరిగి మాట్లాడేటువంటి మనిషి కాదు. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎదురు మాట్లాడేటువంటి మనిషి అయితే కాదు. మోషే ఎటువంటి వాడు చెప్పండి? సాత్వికుడు. అందుకని మత్తయి సువార్త 7:7లో కూడా ఒక మాట వ్రాయబడింది. చదువుదాం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్పు చొప్పున మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో మనం దీవించబడాలి అని అంటే, ఈ ఉదయకాల సమయంలో మనం ఆశీర్వదించబడాలి అని అంటే, దేవుడు తెలియబరుస్తున్నటువంటి మాట, మోషే వలె సాత్వికులుగా ఉండుదుముగాక, తీర్పు తీర్చకుందుముగాక. తీర్పు తీర్చడం అని అంటే ప్రతి మనిషి గురించి, ప్రతి వ్యక్తి గురించి జడ్జిమెంట్ ఇవ్వడం. వాళ్ళ గురించి మాకు తెలుసు, వీళ్ళ గురించి మాకు తెలుసు అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం బట్టి ఏం జరుగుతుంది అంటే ఆశీర్వాదం అనేది పోతుంది. ఏం పోతుంది చెప్పండి? ఆశీర్వాదం అనేది పోతుంది. కాబట్టి మోషే ఎటువంటి వారు అంటే సాత్వికుడు. సాత్వికుడు అనగా తగ్గించుకున్నటువంటి వాడు. సాత్వికుడు అనగా ఎవరి గురించి పట్టించుకోడు. ఒకట దేవుడు ఏది ఆజ్ఞిస్తే అది మాత్రమే చేసేటువంటి వ్యక్తి మోషే గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే అనే మాటకు అర్థం ఏమిటి చెప్పాలి? మోషే అనే మాటకు అర్థం ఏంటి? నీటి నుంచి తీయబడినటువంటి వాడు. ఎక్కడి నుంచి తీయబడ్డారు చెప్పండి? నీటి నుంచి. మనము కూడా ఎక్కడి నుంచి తీయబడ్డాం? దేవునిలో నీటిలో నుంచి తీయబడ్డాం. నీరు దేనికి సాదృశ్యం? బాప్తిస్మానికి సాదృశ్యం. నీటిలో నుంచి తీయబడిన రోజున మనకు ఆశీర్వాదం వచ్చును గాక. అంత మాత్రమే కాదు, నీరు వాక్యానికి సాదృశ్యం. నీరు దేనికి సాదృశ్యం? వాక్యమునికి సాదృశ్యం. కాబట్టి వాక్యములో నుంచి తీయబడిన ప్రతిసారి మనం దీవించబడుదుము గాక. ఈ 2025 సంవత్సరంలో దీవించబడాలి అని అంటే ప్రభువారు తెలియబరుస్తున్నారు, మోషే వలె ఎలా ఉండాలంట? సాత్వికులుగా ఉండాలి. మోషే వలె దీనమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. రెండవది, మోషే గారు ప్రార్థన పరుడండి. మోషే గారు ఎవరు చెప్పండి? ప్రార్థన పరుడు. ఎంత ప్రార్థన చేస్తాడు అని అంటే ఆయన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఒక రోజున అమాలేకీయుల మీద ఇజ్రాయేలీలు యుద్ధం చేస్తున్నారు. ఎవరి మీద ఎవరు యుద్ధం చేస్తున్నారు? అమాలేకీయుల మీద ఇజ్రాయేలీల మీద యుద్ధాలు చేస్తున్నటువంటి సమయంలో, ఇజ్రాయేలీలు ఓడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి సమయంలో మోషే గారు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే ప్రార్థనా పరుడుగా, చేతులెత్తి ప్రార్థనా పరుడుగా ఉంటారో, ఎప్పటి వరకు? విజయం కలిగేంత వరకు ప్రార్థనా పరులు ఉంటారో ఆ కుటుంబం, ఆ వ్యక్తి దీవించబడును గాక. కాబట్టి మోషే గారు చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు ఎవరిది విజయం? ఇజ్రాయేలీలది విజయం. హల్లెలూయా. ఆయన ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎడతెగక ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. మనమైతే ఇప్పుడు 12 కావస్తుంది, ఇంకో గంట అయితే వదిలిపెట్టకపోతే అప్పుడు చూడాలి మన సంగతి. హల్లెలూయా. ప్రార్థన చేస్తామా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు? ఒక గంట ఆలస్యం అయితే ఎప్పుడు వదులుతారో పాస్టర్ గారు అని చెప్పేసి ఆ గడియారం వెంక మా వంక చూస్తాం. కానీ ఏ రోజున నువ్వు ప్రార్థన పరురాలు అవుతావు, ఏ రోజున ప్రార్థన పరుడు అవుతావో ఆ రోజున నువ్వు దీవించబడదు గాక. మోషే గారు చేతులు ఎత్తుతున్నంతసేపు కూడా ఏం లేదు, ఆయనకి ఆకలి లేదు. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నంతసేపు కూడా దప్పిక లేదు. కూల్ డ్రింక్ తాగుదామని, థమ్సప్ తాగుదామని, లేదా మజ్జిగ తాగుదామని,
చలిగా ఉందిగా ఒక టీ తాగుదామని ఏమీ లేదు ఆయన. ఇప్పుడు కూడా ప్రార్థన 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 ప్రార్థన. హల్లెలూయా. దేవుడు అంటారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. అందుకని ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆయన చెప్పాలి. మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 120 సంవత్సరాలు. మనకైతే 50 సంవత్సరాలకి అంతా అయిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును కాదు. ఎందుకనంటే మోషే గారిలో ఎవరున్నారు అంటే దేవుని ఆత్మ ఉన్నది. మోషే గారు దైవిక స్వస్థత కలిగినటువంటి వ్యక్తి. మోషే గారు సన్నిధి చేయడం కాదు కానీ సన్నిధి ఆయనలో ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును కాదు. చాలామంది ప్రార్థన చేస్తాం కానీ మనలో ప్రార్థన ఉండదు. చాలాసార్లు సన్నిధి చేస్తాం కానీ మనలో సన్నిధి ఉండదు. చాలాసార్లుగా వాక్యం వింటాం కానీ మనలో ఏముండదు? వాక్యం ఉండదు. హల్లెలూయా. లేచి మాట్లాడుతున్నా, కుదురు కూర్చోండి, దూరం కూర్చోండి ఇద్దరు. హల్లెలూయా. కాబట్టి మోషే ఎటువంటి వారంట? మొట్టమొదటిది సాత్వికుడు, రెండోది ఎవరు? ప్రార్థన పరుడు. మోషే గారు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మూడవది ఆయన నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఎటువంటి వాడు? నమ్మకమైన వాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టేటువంటి మోషే గారు కాదు. దేవునికి నమ్మకస్తుడు ఆయన, మనుషులు కూడా నమ్మకస్తుడు. అందుకని దేవుడు ఆయన్ని నాయకుడిగా ఎన్నుకున్నారు. హల్లెలూయా. మనము కూడా ఈ 2025 సంవత్సరంలో దీవించబడాలి అని అంటే మోషే వలె నమ్మకస్తులుగా ఉండుదుముగా. ఎక్కడెక్కడ నమ్మకంగా ఉండాలి? ఒకటి దేవుని దగ్గర, దేవుని సంఘంలో నమ్మకంగా ఉండాలి. రెండవది కుటుంబంలో నమ్మకంగా ఉండాలి. సమాజంలో నమ్మకంగా ఉండుదుముగా. సమాజంలో నమ్మకంగానే ఉంటాం మనుషుల దగ్గర మెప్పు పొందడానికి, కానీ కుటుంబంలో, సంఘంలో ఆళ్లే కదా అని లైట్గా తీసుకుంటాం. కానీ నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చును. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు మనం ధరించుకొందుముగాక. ఎవరైతే ఈ 3 లక్షణాలు కలిగి ప్రభు వైపే చూస్తూ ఉంటారో వారు నానాటికి బలాభివృద్ధి నొందుదురుగాక. అంత మాత్రమే కదా, 40 దినాలు ఏమి తినకుండా ఉన్నారు అని అంటే, 40 దినాలు ఏమి త్రాగకుండా ఉన్నారు అని అంటే దానికి కలిగిన కారణం ఈయన ఎవరిని చూస్తున్నారు చెప్పండి? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసును చూస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. మనకు ఆశీర్వాదం రావాలి అని అంటే, దీవెన రావాలి అని అంటే, అందరిలో ప్రత్యేకంగా ఉండాలి అని అంటే మనం ఎవరిని చూడాలి? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూసుదుముగాక. హల్లెలూయా. మొట్టమొదటి చెప్పండి, మోషే ఎటువంటి వారంట? సాత్వికుడు. రెండవది ప్రార్థన పరుడు. మామూలు ప్రార్థన కాదు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఆయన. ఆయనకు ఆకలి ఉందా? ఆయనకు దప్పిక ఉందా? హల్లెలూయా. మనం 3 రోజులు కనుక భోజనం చేయకపోతే కనీసం ఈ బాటిల్ కూడా పైకి ఎత్తలేం, సెలైన్ పెట్టించుకోవాలి మళ్ళీ. హల్లెలూయా. మోషే గారు ఎన్ని దినాలు ఉన్నారు ఏమి తినకుండా? 40 దినాలు ఉన్నారు. 2 సార్లు ఉన్నారు. 2 సార్లు ఉన్నారు కదా. మోషే గారు 2 40 చేశారు. కాబట్టి అన్ని రోజులు ఉండడానికి కలిగిన కారణం ఏంటి అని అంటే దేవుని ఆత్మ చేత నింపబడదాం, దేవుని శక్తి చేత నింపబడదాం. దేవుని ఆత్మ ఆయనలో ఉందండి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ కనుక మనలో ఉంటే, దేవుని ప్రభావం కనుక మనలో ఉంటే మనకి ఏమీ అక్కర్లేదు. ఏం కావాలి మనకు? దేవుని ఆత్మే 2025లో మనం సంపాదించుకుందుముగాక. అంత మాత్రమే కాదు, మోషే గారికి ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఏంటి అని అంటే నేర్చుకునే తత్వం. చెప్పండి, మోషే గారు ఏమిటంట? నేర్చుకునేటువంటి తత్వం అధికంగా ఉంది. ప్రతి చోట నుంచి, దేవుడి దగ్గర నుంచి, అలాగే ప్రతి విషయంలో నేర్చుకునేవాడు అంట. చదువుతాను చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. 7:22. 7:22. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. హల్లెలూయా. హీ వాజ్ ఎ టాలెంటెడ్ పర్సన్. ఎందుకంత టాలెంట్ వచ్చిందనంటే ఆయన దేవుని సన్నిధిని చేసేవాడు. ఆయన ప్రతిరోజు దైవికమైన స్వస్థతను పొందుకునేవాడు. సకల విద్యలు వచ్చేయండి మోషే గారికి. ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. సకల విద్యలు వచ్చాయి ఆయనకి. చదవగలడు, రాయగలడు, ఏవైనా చెప్పగలడు, ఎంతైనా జ్ఞానం ఉంది. బిందెడు నీళ్లు మయమన్నా మోస్తాడు. హల్లెలూయా. ఎండలో తిరగరా అంటే తిరుగుతాడు, ఏసీలో ఉండమన్నా ఉంటాడు, గంజి నీళ్లు తాగమన్నా తాగుతాడు, బిర్యానీ తినమన్నా తింటాడు. మనమైతే ఒక దానికి అలవాటు పడిపోతాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో మనం నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఎలాగుండాలో మనం నేర్చుకోవాలి. చదువు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:12 ఫిలిప్పీ పత్రిక 4:12 దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోను ప్రతి కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు చూడండి, ఒక అరగంట భోజనం లేట్ అయితే ఇల్లు పీకి పందిరేసేస్తారు. హల్లెలూయా. ఏమంటే జీవితం అని అంటే పూల పాన్పు అయితే కాదు, జీవితం అంటే ముళ్ళబాట. రూతమ్మ గారు కలలుగా అన్నారు, ఏమని? మంచి భర్తను చేసుకోవాలి, మంచి కుటుంబం ఉండాలి, మంచిగా 2 పిల్లలను కనాలి, మా ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఉండాలి, చక్కగా నన్ను చూసుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యం ఉండాలని రూతమ్మ గారు ఎన్నో కలలుగా అన్నారంట. కానీ జరిగిందా? పెళ్ళైన సంవత్సరానికే భర్త ఏమైపోయాడు? చనిపోయాడు. మరి రూతమ్మ గారి పరిస్థితి ఏంటి చెప్పాలి. అందుకని జీవితంలో కొన్ని విషయాలు నేర్చుకుందుము గాక, కొన్ని ఉద్దేశాలు నేర్చుకుందుము గాక. ప్రభువారు అంటారు, ప్రయాసపడి భారం మోచుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ కాడి ఎత్తుకోండి, నేను సాత్వికుడును దీనమనసు కలిగిన వాడను గనక నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. కానీ మనం నేర్చుకోవడానికి ఇష్టపడం, కానీ దేవుని చూసి సమస్తము నేర్చుకుందుము గాక. ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో దేవునికి నమ్మకస్తులుగా ఉండుదుము గాక. నేర్చుకోవాలి. మనకు కొన్ని విషయాలు తెలిస్తే కొన్ని విషయాలు తెలియదు. కానీ మోషే గారికి సకల విద్యలందు, అనండి ఒకసారి, సకల విద్యలందు ప్రవీణుడు ఆయన. నేర్చుకున్నారు. ఎవరిని చూసి నేర్చుకున్నారు చెప్పాలి? ఏ పాఠశాలకు వెళ్ళి నేర్చుకున్నారు? ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు అని అంటే దైవికమైనటువంటి స్వస్థత, దైవికమైనటువంటి దేవుని ఆత్మ వారిలో ఉంది. మోషే గారి తల్లి గారి పేరేంటి? యోకెబేదు. యోకెబేదు గారికి చేసినటువంటి ప్రార్థనలు, తండ్రి గారు అమ్రాము గారు చేసినటువంటి ప్రార్థనలు, వారు నేర్పినటువంటి ఆ భక్తి జీవితం మోషే గారికి దైవిక స్వస్థత వచ్చేటట్లుగా చేసింది. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపడదాం. హల్లెలూయా. ఇటువంటి దైవిక స్వస్థత ఉంటే మనకు సకల విద్యలు వచ్చునుగాక. దావీదు గారు ఉన్నారండి ఎగ్జాంపుల్. దావీదు గారికి పాటలు పాడడం ఎవరు నేర్పారు చెప్పాలి? ఎవరు నేర్పారు? ఎక్కడ నేర్చుకోవాలా? సంగీత పాఠశాలలు ఏమి లేవు. ఆయనకి చదువు ఎవరు నేర్పారు చెప్పాలి? చదువు ఎవరు నేర్పారు? ఆయన ఉన్నదే అడవిలో ఉన్నాడు, పలక బలపం తెలియదు. మరి అంత జ్ఞానం, అంత చదువు, అంత రైటింగు, అంత కవిత్వము, అంత ఉన్నతమైనటువంటి మాటలు ఎలా వచ్చినాయి చెప్పాలి? దైవికమైనటువంటి స్వస్థత, దేవుని సన్నిధి, దేవుని ప్రభావం వారిలో ఉంది. వారు బ్రతికినంత కాలము దేవుడిని చూశారు తప్ప మనుషులను చూడలేదు. వారు బ్రతికినంత కాలము నేర్చుకుంటూ 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 ఉన్నారు. అయ్యా ఈ రోజున నాకు ఒకటి వచ్చు ఇంకొకటి రాదు అని ప్రతి విషయం కూడా నేర్చుకున్నారండి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? హల్లెలూయా. ఒక ఆవిడకి గర్భఫలం లేదంట. గర్భఫలం లేకపోతే వాళ్ళ అత్తయ్య గారు, ఒక ఆవిడ గురించి వాళ్ళ అత్తయ్య గారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా గర్భఫలం కావాలి, గర్భఫలం కావాలి అని అంటే ఒక దైవజనుడు అన్నాడంట, మీ కోడలు గారికి గర్భఫలం కావాలి, మంచి బాబు పుట్టాలి అని అంటే నీకేమి రాదో అది నేర్చుకోమన్నాడంట. హల్లెలూయా. ఏమి రాదు ఆవిడకి? బైబిల్ చదవడం రాదంట, పాటలు పాడడం అస్సలు రాదంట. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నువ్వు బైబిల్ చదవమ్మా, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నువ్వు పాటలు పాడు, దేవుడు కార్యం చేస్తారని చెప్పేసి దైవజనుడి ద్వారా మరి ఆవిడతో మాట్లాడితే ఆవిడకి చదవడం రాయడం కూడా రాదు. కానీ ఆవిడకి ఒక కసి ఏంటది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నేను ఎలాగైనా చదవాలి, ఎలాగైనా రాయాలి, ఎలాగైనా సరే పాటలు పాడాలి. హల్లెలూయా. ఒక తీర్మానం తీసుకుంది. నాలుగు మీద అక్షరం లేదు ఆవిడికి, కానీ ఏమి నమ్మింది? దేవుణ్ణి నమ్మింది. హల్లెలూయా. నమ్మకం ఉంచింది, ప్రార్థన పరురాలుగా మారిపోయింది. పాటలు నేర్చుకుందంటే ఏకతాటిగా ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది, వాక్యం చదువుతుంది. యాక్చువల్గా ఏమీ రాదు, కానీ చదువుతున్న క్రమంలో, పాటలు పాడుతున్నటువంటి క్రమంలో, నేర్చుకున్నటువంటి క్రమంలో తన కోడలికి దేవుడు ద్వారాలు తెరవజేశాడు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయం కూడా మనం ఏం చేసుకోవాలి? ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన టీ పెడుతున్నాడు. ఏమయ్యా మీరు పెడుతున్నారు, సిస్టర్ గారికి రాదా అని అంటే సిస్టర్ గారికి రాదన్నయ్య అంటున్నాడు. హల్లెలూయా. నేర్పలేదంట. మరి టీ తాగడం వచ్చానంటే రోజుకు 4 సార్లు తాగుద్దంట. హల్లెలూయా. అటువంటి వాళ్ళు ఉన్నారా? అంటే ఒకటి వస్తే ఒకటి రాకుండా ఉంటే దేవుడు అనేటువంటి ఆయన దీవించడు. హల్లెలూయా. దేవుడు అనేటువంటి ఆయన దీవించడు.
కరువులో కూడా మనం దీవించబడాలి అని అంటే ఏలియా వలె ప్రతి విషయంలో ఉండ ఎరుగుదుముగాక. సమృద్ధిలో ఏలియా గారికి తెలుసు ఒకానొక రోజున ఏం జరిగిందంట, మంచైనను వర్షమైనను కురవదని చెప్పేసి దైవజనుడి ద్వారా ఆజ్ఞిస్తే ఏలియా గారు అంటున్నారు, అయ్యా రాజులైతే ఎంతో కొంత నిల్వ చేసుకున్న ఆహారం తింటారు, ఉద్యోగస్తులు అయితే బ్యాంక్ బ్యాలెన్స్ తింటారు, పంటలు పొలాలు ఉన్న వాళ్ళు అయితే తాకట్టు పెట్టుకుని తింటారు, మరి నా పరిస్థితి ఏంటి అని అడిగాడంట ఏలియా గారు. దేవుడు చెప్పాడంట, ఈ సంవత్సరంలో మంచి అయినా చదవండి, మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 17 అధ్యాయం మొదటి వచనం. గిలాదు కాపురస్తుడైన తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా జీవముతోడు ఆ మాట ప్రకారము అవునుగాక. చదవండి. ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా. సరిపోద్దండి. దేవుడు ఏలియా గారికి చెప్పారు ఒక మాట, ఏమని? సంవత్సరంలో మంచైనా, రెండోది వర్షమైనా కురవదు అన్నాడు. బయట మాట్లాడుకుందాం, వాతావరణ శాఖ వాళ్ళని అడుగుదాం, ఏమండి వాతావరణ శాఖ వారు ఈ సంవత్సరం ఎందుకు వర్షాలు పడవంటే ఏం చెప్తారు? చెప్పాలి, ఏం చెప్తారు చెప్పండి. ఎందుకు వర్షాలు పడట్లేదని అంటే, ఒకటి చెట్లు నరికేశారనో చెప్తారు, రెండవది వాతావరణం వేడెక్కిపోయిందని చెప్తారు, మూడవది చెప్పాలి, మూడవది ఏం చెప్తారు? ఫ్యాక్టరీలు అధికమైపోయిందని చెప్తారు, లేదా ఓజోన్ పొర పాడైపోయిందని చెప్తారు. కానీ వర్షం రావడానికి, వర్షం ఆగడానికి కలిగిన కారణం ఏంటంటే అది దేవుని చేతిలో ఉన్నది. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. వర్షము లేదంటే మంచు కూడా లేదు. కాబట్టి మన జీవితంలో కరువు రావడానికి, మన జీవితంలో మంచు వర్షం లేకపోవడానికి కలిగిన కారణం ఏంటంటే దేవుడు ఏం చేశారు? ద్వారములు మూసివేశారు. హల్లెలూయా. ఏలియా గారు అహాబు రాజుకి చెప్పారు, కానీ ఏలియా గారి పరిస్థితి ఏంటి? ఆ పూట దేవుడి మీద ఆధారపడేటువంటి ఏలియా గారి పరిస్థితి ఏంటంటే, ఏలియా నువ్వు మాత్రం భయపడకు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగు దగ్గర నేను నిన్ను పోషిస్తాను, కాకోలం దగ్గరికి తీసుకుని వెళతాను. హల్లెలూయా. ఎప్పుడైతే దైవికమైన స్వస్థతను పొందుకుంటామో, ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటామో, ఏ స్థితిలో అయినా సరే మనం పోషించబడదుము గాక, ఏ పరిస్థితులు అయినా సరే మనం ఉన్నతమైన స్థానంలో ఉండుదుము గాక. ఆ పరిస్థితిని మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. వాగు దగ్గర ఉన్నాడు ఏలియా గారు, వాగు నీరు ఎండిపోయింది. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఏలియా భయపడకు, నేను మరలా నీకు సారేపతు విధవరాలని సిద్ధపాటు చేశానంటే, సారేపతు విధవరాలు బాగా డబ్బున్న ఆవిడేమో దైవజనుని కూడా పోషించగలిగిన స్థితిలో ఉందామని వెళ్తే, ఆవిడేమో చిరిగిపోయిన బట్టలు వేసుకుని ముసలావిడి కింద ఉండి పొలాలు ఏరుకుంటా ఉందంట. దేవుడు అన్నాడంటే, ఇల్లు ఆవిడని అడిగానంటే, ఆవిడనేమో అడుగుతాం ప్రభు అని చెప్పేసి మంచినీళ్ళు ఇవ్వమ్మ అంటున్నాడంట. ఓయ్ ఏలియా, మంచినీళ్ళు ఇవ్వమంటే అప్పం వేసి ఇవ్వమని చెప్పాను. అయ్యా వాళ్ళకు ఉన్నది కొంచెం పిండి, కొంచెం నూనె, ఈరోజు తిని చచ్చిపోతారంట, నేనేం అడగనయ్యా అని అంటే, లేదు నువ్వు అడుగు అని చెప్పేసి ఏలియా గారిని దేవుడు ప్రేరేపించినప్పుడు అప్పం వేసి తీసుకురమ్మా అని అడిగాడు. అడిగాడు. హల్లెలూయా. అప్పుడు దీవెన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అప్పములో నుంచి, ఆ పిండిలో నుంచి, ఆ పరిస్థితిలోంచి వచ్చునుగాక. హల్లెలూయా. సకల విద్యలందు మోషే ప్రవీణుడు, ప్రతి ఒక్క ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి. ఆయన రాజ కుటుంబంలో అంతఃపురంలో ఉండడం తెలుసు, ఆయనకి బంగారం ధరించడం తెలుసు, వెండి ధరించడం తెలుసు, ఆయుధాన్ని ధరించడం తెలుసు, 40 సంవత్సరాలు గొర్రెలు మేపడం కూడా తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా మనం ఎలాగ ఉండాలి చెప్పండి? ఆ స్థితిలో ఎలాగ ఉండాలో నేర్చుకోవాలి. రూత్ అమ్మగారు నేర్చుకుందా లేదా? ఇంకొకళ్ళు ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. రూత్ అమ్మగారు కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పండి. ఎస్తేరు గారు కూడా ఏమనుకుంది? మంచి కుటుంబం ఉంది, మా తల్లిదండ్రులు మంచివారు, యూదులు, మంచి సంపన్నమైనటువంటి స్థితి అని అనుకుంది. కానీ దేవుడు తారుమారు చేశాడు. ఏమైపోయిందంటే అనాథగా మిగిలిపోయింది. హల్లెలూయా. ఎలా మిగిలిపోయింది? అనాథగా మిగిలిపోయింది. అందుకని దైవికమైనటువంటి మనకు స్వస్థత ఉంటే, మనం దేవుడి దగ్గర నేర్చుకోగలిగితే, దేవుడి దగ్గర ఓర్చుకోగలిగితే, ప్రతి విషయమైన కార్యాలు దేవుడు మనకు పోషించునుగాక, చెప్పునుగాక, మంచి మార్గంలో దేవుడు నడిపించునుగాక. హల్లెలూయా. ఏమండి, వర్షము రాకపోవడానికి, మంచు కురవకపోవడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? మన కుటుంబంలో దీవెన రాకపోవడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? అందరికీ మంచి స్థితి ఉంటే మనకు రాకపోవడం కారణం ఏంటి అని అంటే, ద్వితీయోపదేశ కాండము 11 అధ్యాయం 16 వచనం చదువుదాం. మనం నేర్చుకోకపోవడమే, దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోకపోవడమే. మీ హృదయము
ఎక్క చిక్కుందంట చెప్పండి మన హృదయాలు చెప్పాలి. ఈ లోకం మాయరా, పాడండి. గతించే ఛాయరా. మన హృదయాలన్నీ కూడా మాయల్లో చిక్కుకున్నాయి. అదిగో నేను ఇది చేస్తే ఎలా దీవించబడతా, అది చేస్తే ఎలా దీవించబడతానని ఆ లోకం అనేటువంటి మాయలో ఉంది. అందుకనే రోమపత్రికలో అపోస్తుడైన పౌలు గారు చెప్తారు, మీరు లోక మర్యాదను అనుసరించక ఉత్తమును అనుకూలమైనటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోనండి. చదవండి. మీరు ఈ లోక మాయల్లో చిక్కి చదవండి. మీ హృదయములు అమ్మా, మీ హృదయం మాయలో చిక్కి త్రోవ విడిచి, ఏ త్రోవ విడిచారు చెప్పాలి? దైవిక స్వస్థత అనేటువంటి త్రోవను విడిచారు, ప్రార్థన అనేటువంటి త్రోవను విడిచారు, జీవమార్గం అనేటువంటి త్రోవను విడిచారు, మందిరం అనేటువంటి త్రోవను విడిచారు, దైవజనులు అనేటువంటి త్రోవను విడిచారు, దేవుడు మందిరంలో ఉన్నటువంటి త్రోవను విడిచారు. దేవుని త్రోవను విడిచి ఏమైపోతారన్న విగ్రహారాధన వైపు, దేవతల తట్టు తిరిగిపోతున్నారంట. హల్లెలూయా. దేవతల తట్టు తిరిగిపోవడం ద్వారా ఏం జరుగుతుంది అక్కడ చెప్పాలి? చదవండి చదవండి. వాటికి నమస్కరించి మీరు జాగ్రత్త పడుడి, లేని ఎడల యెహోవా మీ మీద కోప్పడి ఆకాశమును మూసివేయును. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? మనుషులు కొరకపోవడానికి కలిగిన కారణం ఏంటి? వర్షం రాకపోవడానికి కలిగిన కారణం ఏంటి? దేవుడు దీవెన ఇవ్వకపోవడానికి కలిగిన కారణం ఏంటి? ఇబ్బందుల కలుములో ఉండడానికి కలిగిన కారణం ఏంటంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి? మూసివేశాడు. ఆకాశం ఏం చేశాడు? మూసివేశాడు. ఆశీర్వాదం లేకుండా మూసివేశాడు. ఎందుకంటే మన హృదయాలు ఎక్కడున్నాయి? మోషే వలె దేవుని వైపు చూడకుండా లోతు వలె చెప్పాలి. లోతు వలె దేని చూస్తున్నాం? సొదొమ గొమొర్రా పట్టణాలు చూస్తున్నాం. అబ్రహాము గారితో ఉన్నంతకాలం లోతు గారు చాలా బాగున్నారు, ఆశీర్వదించబడ్డారు. అవునా కదా? ఎప్పుడైతే లోతు సొదొమ గొమొర్రా పట్టణాలు చూశాడో దీవెనంతా పోయింది. ఏం తెచ్చుకున్నాడు చెప్పాలి? శాపం తెచ్చుకున్నాడు. అందుకని ఎలీషాను చూస్తున్న ప్రతిసారి ఎలీషా దీవించబడుతూనే ఉన్నారు. ఏలియాను చూసిన ఎలీషా దీవించబడుతూనే ఉన్నారు. అలాగే నయోమిని చూసినటువంటి రూతమ్మ దీవించబడుతూనే ఉంది. హల్లెలూయా. అలాగే దావీదును చూసినటువంటి దావీదు ఫ్రెండ్ ఎవరు చెప్పాలి? దావీదు ఫ్రెండ్ ఎవరు? స్నేహితుడు యోనాతానేనా? యోనాతాను దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. అబ్రహామును చూసినంతసేపు లోతు గారు దీవించబడ్డారు. మోషేని చూస్తున్నంతసేపు మోషే వెనకాల ఉన్నటువంటి యెహోషువ దీవించబడుతూనే ఉన్నారు. అందుకని ప్రభు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానం చేయి, నా వైపు చూడు, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని కలగజేస్తాను. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచు. హల్లెలూయా. నేర్చుకోవాలండి. ఒక చిన్న పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడు, అని అడిగాం, ఎరా సైకిల్ ఎవరు నేర్పారనంటే ఎవరో నేర్పలా, ఆ పక్కన పెట్టుంటే 4 సార్లు నడిపాను బయటికి, రోడ్డు మీద తీసుకెళ్ళి 2 సార్లు పడ్డాను, 3వ సారి ఏమొచ్చింది? సైకిల్ వచ్చేసింది అంటాడు. హల్లెలూయా. మనం కూడా ఏం చేసుకోవాలి చెప్పాలి? ప్రతిరోజు దేవుని సన్నిధిని నేర్చుకుందుము గాక, ప్రతిరోజు దేవుని దగ్గర నుంచి దర్శనమును నేర్చుకుందుము గాక, ప్రార్థన నేర్చుకుందుము గాక. చదువుదాం లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పుమని ఆయనను అడిగాను. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. శిష్యులు ఏమడిగారయ్యా అంటే ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలే. మనమైతే దేవుడు ప్రత్యక్షమాగా ఏమడుగుతాం? అయ్యా నా కుటుంబాన్ని బ్యాంక్ బ్యాలెన్స్తో నింపేయండి, వెండి బంగారాలు ఇచ్చేయండి, అసలు సమృద్ధి అనేది చెప్పాలి మా ఇంట్లో ఉండకూడదు, మొత్తం దీవులన్నీ ఎక్కడే ఉంచేయండి అని చెప్పేసి అడుగుతాం. కానీ శిష్యులు ఏమడిగారు చెప్పండి అమ్మా? ప్రార్థన నేర్పమని అడిగారు. హల్లెలూయా. ఆ పాట ఏం పాట అది? ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. తర్వాత శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక కావాలయ్యా, యేసయ్యా
కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిరోజు ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన నేర్చుకోవాలి, ప్రతిరోజు వాక్యం నేర్చుకోవాలి, ప్రతిరోజు దేవుని సన్నిధిని నేర్చుకుంటూనే ఉండాలి. ఎందుకనంటే పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. పరిస్థితులు మారుతున్న సమయంలో మనం కూడా మార్పు చెందుదుము గాక. కాబట్టి మంచు కురవకపోవడానికి కలిగిన కారణం దేవుడు మూసేశాడు, వర్షం రాకపోవడానికి కలిగిన కారణం దేవుడు మూసేశాడు. ఎందుకనంటే మోషే వలె దైవిక స్వస్థత పొందుకునేంత వరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఏలియా వలె దేవుని ఆత్మ పొందుకునేంత వరకు దేవుడు ఎదురు చూస్తాడు. హల్లెలూయా. అమ్మ, కాలం మారింది, సంఘకాలం మారింది. దేవుడు అన్నారు అంత్యకాల దినముల్లో, చెప్పాలి, అంత్యకాల దినాల్లో ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీ కుమారులు, చెప్పాలి చెప్పాలి, కుమారులు కుమార్తెలు ఏం చేస్తారు? ప్రవచిస్తారు. వృద్ధులు కలలు కంటారు. దేవుడు తన కాలాన్ని మార్చుకుంటూ వచ్చారు. మనము కూడా మారుదుముగాక, నామకార్థ భక్తి చేయకుందుముగాక, పుస్తకాల ప్రార్థన అసలు చేయకుందుముగాక. ఎందుకనంటే కంటికి ఒక మందులు ఉంటాయి, ఒక చికిత్స ఉంటుంది, ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. కడుపుకి ఒక చికిత్స, ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. కన్నుకి కడుపుకి ఒకటే చికిత్స, ట్రీట్మెంట్ అనేది ఉండదు. పరిస్థితులను బట్టి ప్రార్థన కూడా మారునుగాక. హల్లెలూయా. దావీదు నాట్యమాడుతూ ప్రార్థన చేశాడంట. శ్రమలో ఉన్నప్పుడు ఇంకొక రకంగా ప్రార్థన చేశాడు. 150 కీర్తనలు ఒక రకంగా ఉండవు, 150 కూడా 150 రకాల ప్రార్థనలు అవి. హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన నేర్చుకుందుముగాక. మోషేను చూసి యెహోషువ నేర్చుకున్నాడు. అందుకని యెహోషువ కూడా సాత్వికుడుగా, ప్రార్థన పరుడుగా, నమ్మకస్తుడుగా ఉన్నారు. అలాగే దేవుని చూసి, భక్తులను చూసి మనం ఏమి నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకుందుము గాక. మోషే ఎటువంటి వాడు చెప్పండి? సాత్వికుడు. రెండవది ప్రార్థన పరుడు. 3 నమ్మకమైన వాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చును. హల్లెలూయా. కాబట్టి మోషే ఎప్పుడు దేవుని చూశారండి, దేవునితో నడిచారండి, దేవునితో మాట్లాడారు, దేవునితో సహవాసం చేశారు. అందుకని ఆయన ఆశీర్వదించబడ్డారు, హెచ్చించబడ్డారు. చూద్దాం ద్వితీయోపదేశ కాండము 34 అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశ కాండము 34 అధ్యాయం 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల ఈడు కలిగిన వాడు. అమ్మా, ఆయనకి ఏమి లేదు? దృష్టి మాంద్యం లేదు, అతని సత్వ తగ్గలేదు. మనం ఇక్కడ నుంచి జంక్షన్ నడిచి వెళ్ళొచ్చేసరికి అమ్మాయి కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటాం. ఈయనకి 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు మోషే గారికి? 120 సంవత్సరాలు. ఆ యొక్క మోరియా పర్వతం 2 సార్లు ఎక్కి దిగాడు ఆయన. 2 సార్లు ఎక్కి దిగాడు. పైగా ఏమి తినకుండా ఎక్కాడండోయ్. ఏమి తినకుండా, ఏమి తాగకుండా దిగాడు. హల్లెలూయా. మనం 2 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే టీ తాగుదామా, థమ్సప్ తాగుదామా అని ఎదురు చూస్తూ ఉంటాం. మజ్జిగ తాగుదామా, చలచలగా వేడి చేసేద్దేమో, చచ్చిపోతానేమో, గ్లామర్ పోద్దేమో అని ఒక భయం పట్టుకుంటుంది. కానీ ఆయన ఎన్ని దినాలు ఉన్నారు? 40 దినాలు ఏమీ లేకుండా రాతి పలకలు మోసుకుంటూ వచ్చారు. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆయనకు దృష్టి మాంద్యం, చెప్పాలి, దృష్టి మాంద్యం చెప్పండి అమ్మా. దృష్టి మాంద్యం అంటే ఏంటి? సైట్ లేదు. కోడల గారికి కళ్ళజోడు ఉందంటే అత్తగారికి కళ్ళజోడు లేదంట. చెప్పండి ఒకసారి, ఎవరికి కళ్ళజోడు ఉంది? కోడలకి కళ్ళజోడు ఉందంటే అత్తగారికి కళ్ళజోడు లేదంట. కోడలేమో ఆ సూదిలో దారం ఎక్కించలేదంట. అత్తగారు అయితే రాత్రులు కూడా, చెప్పాలి, నైట్ అయినా లైట్ లేకపోయినా సరే సూదిలో దారం ఎక్కిస్తుందంట. హల్లెలూయా. ఎందుకేనంటే ఆ రోజుల్లో టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు. మోషే గారికి అయితే పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా ఉన్నారు. ఆయనకి దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహింపరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా ఉంటే నీ ముఖం కళకళలాడునుగాక. అంతే కదా. 40 దినాలు దేవుడితో మాట్లాడుని వచ్చినటువంటి మోషే గారి ముఖం ఎలా ఉంది? నీరసంగా ఉందా? నిస్సత్తుగా ఉందా? ముఖాన్ని చూడలేకపోయారంట. హల్లెలూయా. కాబట్టి ఫెయిర్ అండ్ లవ్లీలు అక్కర్లేదు, మేకప్లు అక్కర్లేదు. అవి వేసుకుంటే వారమే ఉంటాయి, తర్వాత మళ్ళీ వేయాలి. అదే దేవుని సన్నిధి చేస్తే నిత్యము ఉండునుగాక. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. గ్లామర్ పెరగాలి అని అంటే, ఆరోగ్యం బాగుండాలి అని అంటే
దీర్ఘాయువు నీకు కావాలి అని అంటే ఏం కావాలి? దైవికమైనటువంటి స్వస్థత. దేవుని సన్నిధే నీలోకి వచ్చి వేయునుగాక, నీవే దేవుని ఆలయంగా మారిపోవునుగాక, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని గుర్తెరగరా అని అపోస్తలుడైన పౌలు గారు అన్నారు. హల్లెలూయా. అందుకని ప్రభు అంటున్నారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని అన్యజనుల వల్లే మీరు చింతించవద్దు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి. ఏమండి, ఆయన నీతిలో, ఆయన రాజ్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధత ఉంటే దివిటీలు ఎప్పుడు వెలుగుతాయంట. హల్లెలూయా. చెప్పండి, బుద్ధి కలిగిన కన్యకలు ఏం పట్టుకున్నారు? దివిటీలు పట్టుకున్నారు, వెలిగిని. బుద్ధి కలిగిన కన్యక అనండి ఒకసారి. బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే బుద్ధి జ్ఞానములు. సర్వసంపదలు నా యందు గుప్తమే ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే వెలిగించుకున్నారు. బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంట? దైవిక సన్నిధిని లోపలికి తీసుకుంటాడు, ఎప్పుడు వెలిగించుకుంటాడు, కూర్చుంటాడు, ప్రార్థన చేస్తాడు, సాత్వికుడిగా ఉంటాడు, నేర్చుకుంటాడు. ఎవరు? బుద్ధి కలిగిన కన్యకలు. కన్యక అంటే అర్థం ఏంటి? కన్యక అంటే అర్థం ఏంటి? పరిశుద్ధులు. కన్యక అంటే అర్థం ఏంటి బైబిల్ ప్రకారం? వివాహం కానివాళ్ళు కన్యకలు అంటారు, బైబిల్ ప్రకారం పరిశుద్ధులు. హల్లెలూయా. ఎవరు పరిశుద్ధులు? ఏమండి, బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళు పరిశుద్ధులే, బుద్ధి లేని కన్యకలు వీళ్ళు పరిశుద్ధులే. మరి ఇద్దరు పరిశుద్ధులే. కన్యకలు అన్నప్పుడు ఇద్దరు పరిశుద్ధులే. వాళ్ళకి బుద్ధి ఉంది, వీళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళకి దివిటీ ఉంది, వీళ్ళకి దివిటీ లేదు. హల్లెలూయా. ఎందుకంటే నామకార్థ భక్తి చేసిన వాడు పరిశుద్ధుడే, ఆత్మ కలిగి భక్తి చేసిన వాడు కూడా పరిశుద్ధుడే. కానీ ఎవడు బుద్ధి కలిగిన వాడు? పరిశుద్ధాత్మ కలిగిన వాడు. అక్కడ రాపిచ్చాం, అందుకనే పరిశుద్ధాత్మ ద్వారా ఏమొస్తుందంట? పరిశుద్ధత వస్తుంది. కొంతమంది పరిశుద్ధంగా ఉంటే చాలయ్యా, ఆ కేకలు బొబ్బలు అరుపులు ఎందుకు అంటారు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా ఉండి దివిటీ లేకపోతే చెప్పాలి, నువ్వు పరిశుద్ధంగానే ఉన్నావు, నువ్వే పాపం చేయలే, ఏ కీడు చేయలే, కన్యకల వరుసలోనే ఉన్నావు. బుద్ధి లేని కన్యకల వరుసలు ఉన్నారా లేదా? కన్యకల వరుసలోనే ఉన్నారు. కానీ దివిటీని ఏం చేయలేదు? వెలిగించుకోవాలా. పరిశుద్ధులే, ఏ పాపం చేయలేదు, ఏ మలిని అంటుకోలేదు, దేవుని కొరకు అన్ని త్యాగం చేశారు. కానీ ఏం పొందుకోవాలా? ఆత్మను పొందుకోవాలా. అయినా సరే విడవబడతారు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టాడా లేదా? ఎవరిని విడిచిపెట్టారు? ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు? బుద్ధి లేని కన్యకలు. అంటే దివిటీ లేని కన్యకలంటే పరిశుద్ధులండి వాళ్ళు, దేవుని కొరకు నిలబడినటువంటి వాళ్ళు, దేవుని కొరకు దీర్ఘ ప్రార్థనలు చేసిన వాళ్ళు, దేవుని కొరకు జీవితాలు సమర్పించుకున్నాడు. కానీ ఏమైపోయింది చెప్పాలి? ఎత్తబడల. ఆత్మ లేకపోవడం బట్టి ఎత్తబడల. ఎందుకంటే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనం ఆత్మను పొందుకుందుము గాక. ఎందుకంటే ఆత్మే ఆత్మలో కలుస్తుంది. హల్లెలూయా. ఆత్మ లేకపోతే ఆ వెలుగు ముందు, ఆ శక్తి ముందు నిలబడలేరు. అందుకని దేవుడు విడిచిపెట్టారు. మంచివాళ్ళేనండోయ్. దేవుడి కొరకు ప్రకటన గ్రంథంలో చూస్తే హతసాక్షులై బలిపీఠం దగ్గర కూడా వెళ్ళారు. ఎవరు? నామకార్థ క్రైస్తవులు, పరిశుద్ధులు, దివిటీ లేనివారు, దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు. అయినా సరే రాజ్యానికి వెళ్ళారా? వెళ్ళలా. అందుకని బైబిల్లో ఈ విధంగా మనం నేర్చుకోవాలి. అందరూ చేస్తున్న భక్తి మనం చేయకుందుము గాక. హల్లెలూయా. 100 మంది చేస్తున్న భక్తి మనం చేయకుందుము గాక. ఏ భక్తి చేయాలి? క్రిస్మస్ చెప్పా, సుమయోను భక్తి మనం చేయుదుము గాక, అన్నా గారి భక్తి మనం చేయుదుము గాక, రూతమ్మ గారి భక్తి మనం చేయుదుము గాక, మరియమ్మ గారి భక్తి మనం చేయుదుము గాక. ఈ సుమయోను, అన్న, మరియమ్మ గారు దేవుని ఆత్మను పొందుకున్నారు. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. పరిసయ్యులు, సద్దుకయ్యులు పరిశుద్ధులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. పరిశుద్ధులుగా దివిటీ లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, ఆ భక్తి నాకు వద్దు. ఏ భక్తి కావాలి చెప్పాలి? దేవుని ప్రణాళికతో, దేవుని ఉద్దేశంతో మార్పు చెందేటువంటి నమ్మకస్తులు, మార్పు చెందేటువంటి ప్రార్థన పరులు, మార్పు చెందేటువంటి సాత్వికులు నాకు కావాలని దేవుడు చూస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి మోషే ఎటువంటి వాడంట? దృష్టి మాంద్యం లేనివాడు. మనకు దృష్టి మాంద్యం ఉండకుండును గాక. దృష్టి మాంద్యం అంటే చెప్పాలి, దృష్టి మాంద్యం అంటే కన్నులున్నా చూడలేని, చెవులున్నా వినలేని, కన్నులున్నా చూడలేని, చెవులున్నా వినలేని. తర్వాత పాడండి పాట. పాడు, పాస్టర్ గారు పాడు. వాడను నిన్నయ్యా, ఓడిపోయిన వాడను. హల్లెలూయా. కనులు ఉన్నాయి. కనులు అనగా ఇటు చూడండి ఒకసారి. కనులు అనగా
తెలివి, జ్ఞానం. జ్ఞానం ఉంది లోక సంబంధంగా. అసలు ఎవడన్నా ఏదైనా అంటే తాట తీసి వలసి వచ్చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం చెప్పాలి, దేవుని దగ్గర మాత్రం మూసిపోయినాయి, గ్రుడ్డి వారంగా ఉన్నాం. అలాగ ఉండొద్దు అంటున్నాడు దేవుడు. ఈ కన్నులకి ఏం పెట్టాలంటే కాటుక కొనుక్కోమన్నాడు దేవుడు ప్రకటన గ్రంథంలో. కన్నులకి ఏం కొనుక్కోవాలి? కాటుక, అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కొనుక్కొందుము గాక. లోక సంబంధమైన తెలివి, లోక సంబంధమైన జ్ఞానం కాదు, కానీ దేవుని సంబంధమైన జ్ఞానము, దేవుని సంబంధమైన ఆత్మ జ్ఞానము, దైవిక స్వస్థతను మనం పొందుకొందుము గాక. హల్లెలూయా. మోషే ఎవరన్నా ఏదన్నా అంటే అనేటువంటి వ్యక్తి కాదు. మోషే ఎవరైనా తిట్టుకున్నా పట్టించుకునే వ్యక్తి కాదు. దేవుడికి చెప్పుకుని ఏడ్చే వ్యక్తి. హల్లెలూయా. మోషే ఎటువంటి వారంట? దేవుడికి చెప్పుకుని ఏడ్చేటువంటి వ్యక్తి. అందుకనే సాత్వికుడిగా ఉన్నాడు, దైవిక స్వస్థతను పొందుకున్నాడు. ఇంకొక విషయం చెప్పాలంటే మోషే గారికి మరణం లేదు. మరణం ఉందా? దేవుడు రమ్మని పిలుచుకున్నాడు కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాడే తప్ప 120 సంవత్సరాలు కూడా మరణం రాలేదు. దేవుడు చెప్పాడు, మోషే ఇంకా చాలు, నువ్వు ఎక్కడితోటి ఆగిపో, కానాను దేశం రావద్దు, నా సన్నిధికి వచ్చి అని చెప్పేసి దేవుడు చెప్పారు కనుక మోషే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తప్ప మోషే గారికి మరణం లేదండి. హానోక్ గారికి మరణం లేదు, ఏలియా గారికి మరణం లేదు. అందుకని దేవుని సన్నిధి మనలోకి వచ్చేటట్లుగా మనోనేత్రాలు తెరవబడును గాక. ఏ దృష్టి మాన్యం లేదు. రెండోది సత్తువ, చెప్పాలి, సత్తువ తగ్గలేదు. ప్రార్థనకు వచ్చి సత్తువ తగ్గించుకోకుందుము గాక. ఎన్ని గంటలైనా మోకాళ్ళు వేసి ఉండుదుము గాక. ఎన్ని గంటలైనా నోరు అరిగిపోయినా సరే స్తుతి స్తోత్రాలని చెబుతూనే ఉండుదుము గాక. సత్తువ అరిగిపోకూడదు. ఒక విషయం చెప్పనా? స్తోత్రం చెప్పండి ఒకసారి. శారీరకమైనటువంటి సత్తువ ఒకవేళ తగ్గిపోతే ఆత్మ సంబంధమైన సత్తువ వచ్చును గాక. హల్లెలూయా. అపోసరుడైన పౌలు గారు అంటారు, మా బాహ్య పురుషుడు, చెప్పాలి, బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నా మా అంతరంగ పురుషుడు కృషించట్లేదు. అంతరంగ పురుషుడు కనుక కృషించకుండా నూతన పరచబడుతూ ఉంటే మరలా మన ఆరోగ్యం మనకు వచ్చిన గాక, మరలా మన జీవం మనకు వచ్చిన గాక, మరలా మన శక్తి వచ్చిన గాక, మరలా మన బలం మనకు వచ్చిన గాక. హల్లెలూయా. కాబట్టి అంతరంగిక పురుషుడు బలంగా ఉండాలి. 2025లో దేవుడు దీవించాలని అంటే మోషే గారి వలె దైవిక స్వస్థత పొందుకొందుము గాక. ఏలియా వలె దైవిక స్వస్థత పొందుకొందుము గాక. హానోకు వలె దైవిక స్వస్థత పొందుకొందుము గాక. దావీదు వలె దైవిక స్వస్థత పొందుకొందుము గాక. ఈ దైవిక స్వస్థత ఉంటే ఎంత కాలమైనా సరే సంతోషముగా ఉండదుము. అందుకని ఆయన అన్నారు, ప్రయాసపడి భారం మోచుకున్నచున్న సమస్త జనులారు నా యొద్దకు వస్తే మీ ప్రాణాలకేంటి? మీ ప్రాణములకు విశ్రాంతి, మీ ప్రాణములకు నెమ్మది, మీ ప్రాణములకు సంతోషం. అందుకని నా దగ్గరకు వచ్చి ఏం చేయాలి? నేర్చుకోండి. హల్లెలూయా. నేర్చుకుంటున్నాం. మనం ఆదికాండం చదవగలుగుతున్నామా? ప్రకటన గ్రంథం వరకు చదవగలుగుతున్నామా? అంటే చదువుతాం నిద్ర వచ్చే వరకు, చదువుతాం చిరాకు వచ్చే వరకు, చదువుతాం 40 రోజుల్లో, చదువుతాం ఒకరోజు తీర్మానం చేసుకుంటాం, రెండో రోజుని పక్కన పెట్టడం. దానికి కలిగిన కారణం ఏంటి అని అంటే నీ దృష్టి మాంద్యం కలిగి ఉన్నాం. లోక సంబంధంగా నువ్వు మాటకారివి, దేవుని పరంగా మాత్రం నత్తివాడివి. మోషే కూడా అన్నాడు, దేవుని పరంగా నేను నత్తివాడినయ్యా, నేను మాట్లాడలేను అని అంటే పౌలు గారు అంటారు, ఆయన మాటల యందు నేర్పరంట. హల్లెలూయా. కాబట్టి మోషే గారు ఆ లోక సంబంధమైన మాటలన్నీ విడిచిపెట్టాడు, దేవుని పరమైన మాటలు నేర్చుకున్నారు. దగ్గరికి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. మోషే గారు లోక సంబంధమైన ఆలోచనలన్నీ విడిచిపెట్టారు, ఇప్పుడు దేవుని పరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. అందుకని మరలా రూపాంతర కొండ దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? రూపాంతర కొండ దగ్గరికి ఎవరు వచ్చారు? మోషే గారు, ఏలియా గారు వచ్చారు దేవునితో పాటు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. ఎవరైతే దైవికమైన స్వస్థత పొందుకుంటారో, ఎవరైతే సాత్వికులుగా ఉంటారో, దేవుని ఆత్మ చేత బుద్ధి కలిగిన కన్యకల వరుసలో ఉంటారో, తర్వాత యేసు ప్రభుతో మరలా భూమి మీదకి వచ్చును గాక. మోషే ఏలియాలు వచ్చినట్లుగా మనము కూడా మరలా ఆయనతో పాటుగా వచ్చుదుము గాక. ఆ స్థితిని మనం కలిగి ఉందాం. భక్తిని మార్చుకుందామా? చెప్పాలి, భక్తిని మార్చుకుందామా? ప్రార్థన మార్చుకుందామా? ఆత్మచేత నింపబడదామా? జీవం చేత నింపబడదామా? లేదా పాస్టర్ గారు మీ బాధ మీది, మా బాధ మాది అంటారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఏదో ఆశీర్వాదం ఇస్తే, దేవుడు ఏదో నడువు నొప్పి తగ్గిస్తే నేను వెళ్ళి సాక్ష్యం చెప్పుకుని కానుకేసుకుంటానయ్యా, అలాగూ భక్తి మనం చేయకుందుము గాక. హల్లెలూయా. దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తే, దేవుడు నాకు ఆరోగ్యం వస్తే నేను నీ కొరకు నిలబడి 10 ఆత్మలు తీసుకొస్తానయ్యా అని చెప్పేటువంటి భక్తి మనం కలిగి ఉండుదుము గాక. మోషే వలె ఒక నాయకుడిగా మారిపోదుము గాక.
రూత్ అమ్మగారు వలె యేసు ప్రభు వంశావళిలోనికి వెళ్ళిపోదుము గాక. హల్లెలూయా. కాబట్టి నామకార్థ భక్తిని విడిచిపెట్టి ఎప్పుడు కూడా దైవిక భక్తి. ఇక మనమే దేవుడు, దేవుడే మనం అనండి ఒకసారి. మనమే దేవుడు, దేవుడే మనం. అందుకనే దేవుని పోలి మనం నడుచుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అన్నారు కదా ఏమని, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. అలాగే 2025లో దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుని మహిమను మనం పొందుకుని బుద్ధి కలిగిన కన్యకల వలె ఆయన ఎదుర్కొందుము గాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండును గాక.